వెల్కమ్ టు మై ఛానల్ మీ నర్సీవరం డైలీ వ్లాగ్స్. హలో అండి, మా క్వార్టర్స్ అయితే చూపిస్తాను. మేము ఉండేది మాత్రం శ్రీనగర్ కాలనీ సిఎస్ఎఫ్ యూనిట్ రామగుండం ఎన్టీపీసీ. నేను అలా ఎంట్రన్స్లో ఉన్నాను, గేట్ బయటకు వచ్చాను వీడియో తీద్దామని. లోపలికి మాత్రం ఎవరిని ఎల్లో చేయనివ్వరండి, ఓన్లీ సిఎస్ఎఫ్ వాళ్ళని మాత్రమే ఎల్లో చేస్తారు. ఇక్కడ 24 అవర్స్ డ్యూటీ చేస్తారు, నైట్ అండ్ డే మొత్తం చెక్ చేస్తారు, ఎవరిని రానివ్వరు. ఈ ఇయర్ మాత్రం ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయండి, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. ఇక్కడ రామగుండం అయితే ఇంకా ఎక్కువ బొగ్గు మైన్స్ ఏరియా కదండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి, క్వార్టర్స్లో ఉన్నట్టే ఉండదు. ఒక ఊరులాగా, ఒక పల్లెటూరులో చెట్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయి క్వార్టర్స్లో కూడా. చూపిస్తాను మీకు, మీరైతే చూడండి. ఇక్కడైతే మాత్రం ఏ క్వార్టర్స్, బి క్వార్టర్స్, సి క్వార్టర్స్, బ్యారెట్, టెంపుల్ ఉంటాయండి. నేను మాత్రం ఈ వీడియోలో మాత్రం మీకు ఏ క్వార్టర్స్ చూపిస్తాను. ఇటు చూపిస్తాను చూడండి. ఇటు మాత్రం ఇది వచ్చేసి ఇటు కనిపిస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం బ్యారెట్ అను టెంపుల్ ఉంటుంది. ఆ స్కూటీ వెళ్తుంది చూడండి అటు సైడు. ఇటు స్ట్రైట్గా వచ్చేసి బి క్వార్టర్స్, సి క్వార్టర్స్ ఉంటాయి. నేను మాత్రం ఈరోజు మీకు ఏ క్వార్టర్స్ చూపిస్తాను. మేమైతే ఇది మాది 5వ యూనిట్ అండి. మేము ఫస్ట్ ఉన్నది ఒడిస్సా, తర్వాత జార్ఖండ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, చెన్నై, ఇది వచ్చేసి రామగుండం. ఈ 5 ఏరియాలలో నాకు బాగా ఇష్టం రామగుండం అండి. ఎందుకంటే మిగతా అన్నీ సిటీ అవుట్స్కట్లో ఉంటాయి, కానీ ఇది ఒక రామగుండం మాత్రమే సిటీ మధ్యలో ఉంది. మన వాళ్ళు డ్యూటీకి వెళ్ళినా కూడా మనకి ఏ బాధ ఉండదు. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది. సాటర్డే రోజు వెజిటేబుల్స్ ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతారు. ట్యూస్డే రోజు ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా వెహికల్ లోపలికి వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, వాటర్ ఇస్తారు. పాలు కూడా బయట నుంచి వస్తాయండి. ఇవైతే క్వార్టర్స్ చూసారుగా, చెట్లు ఎలా ఉన్నాయో. చెట్లు మాత్రం ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే అసలు తట్టుకోలేము. అందరు డ్యూటీ టైం అయింది, ఈవినింగ్ మంచి టైంలో తీస్తున్నా, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, అందుకే చెప్తున్నా. ఎండలు మాత్రం బాగుంటాయి, ఇక్కడ మస్తు వేడిగా ఉంటుందండి. మేమైతే లాస్ట్ క్వార్టర్స్ అండి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ క్వార్టర్స్ ఎప్పుడో 1990లో ఎప్పుడో కట్టినవి. అందువల్ల ఏంటంటే వర్షం వచ్చిందనుకోండి, 24 అవర్స్ వర్షం కానీ వచ్చిందనుకో, మన కింద క్వార్టర్స్ ఏముంటాయో వాటిలోకి మాత్రం వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఈ క్వార్టర్స్ అన్నీ బ్యాన్ చేసేసారు, ఎవరికి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక 24 అవర్స్ వర్షం వచ్చేస్తుంది అనుకో, ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ డ్యూటీకి వెళ్ళారు పాపం, వాళ్ళు ఇంట్లోకి మొత్తం వాటరు, బెడ్, ల్యాప్టాప్, టీవీ అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఇంకా కింది క్వార్టర్స్ అటు సైడ్ ఎవరికి ఇవ్వడం లేదు. మాది మాత్రం ఇటండి. ఇప్పుడు మా బ్లాక్ చూపిస్తాను. ఓన్లీ ఇటు లాస్ట్ సైడ్ మా బ్లాకే ఉంది. మా టైం ఏంటో ఏమో కానీ మాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మాకు లాస్ట్ క్వార్టర్సే వస్తాయి. ఇది మా బ్లాక్. మ్యాంగో చెట్టు ఎన్ని మామిడికాయలు అయినాయో. ఇవన్నీ తినేవి కాదు, ఓన్లీ మనం పచ్చడి పెట్టుకునేవి. లాస్ట్ ఇయర్ అయితే పెట్టాను, చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా పెట్టాలి. ఇది వచ్చేసి మా బ్లాక్. ఇక్కడ ఈ లాస్ట్ లైన్లో ఓన్లీ మా బ్లాక్ మాత్రమే ఉంది, మిగిలిన బ్లాక్లన్నీ డ్యామేజ్, ఏదో ఒక ఇష్యూ ప్రాబ్లం వల్ల వాళ్ళకి వేరే క్వార్టర్స్ ఇచ్చారు. ఆ క్వార్టర్స్ బి క్వార్టర్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది వచ్చేసి మా బ్యాక్ డోర్ అండి. ఇది మా బ్యాక్ డోర్. ఇది అసలు ఫ్రంట్ డోర్గా యూజ్ చేయాలి, కానీ మేము బ్యాక్ డోర్గా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. చెప్పాను కదా మాకు ఎప్పుడు లాస్ట్ క్వార్టర్స్ అని. కింద బ్లాక్ వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఇదేమో బ్యాక్ సైడ్ వాళ్ళ క్వార్టర్స్. కింద 4, పైన 4 అంతే. గ్రౌండ్ ఫ్లోరు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, ఇక అంతవరకు. ఇది వచ్చేసి మొత్తం బ్యాక్, వెనక కూడా ఎవ్వరు రారులేండి. ఇక్కడ భయం, డ్యూటీ చేస్తారు కదా, ఎవ్వరూ రారు. మనకి ఏం భయపడేంత అవసరం కూడా లేదు. హస్బెండ్స్ వాళ్ళు మనం ఎలక్షన్స్ డ్యూటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఏం భయం ఉండదు, అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి మనకి. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తాను. అందరూ హాలిడేస్ కానీ ఏదో ఇంటికి వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం మా బ్లాక్లో మాత్రం, అందుకే అలా వీడియో తీస్తున్నా. క్వార్టర్స్ అంతా సైలెంట్గా ఉంది. క్వార్టర్స్ ఇవి బాగలేవు కానండి, చెన్నైలో ఉన్న క్వార్టర్స్ అయితే చాలా బాగుండేవి. ఇది వచ్చేసి చూసారుగా ఎంత దగ్గరగా ఉన్నాయో డోర్స్. అటు 2 ఇటు 2, 4 ఫ్యామిలీస్ అనమాట పైన. ఇప్పుడు టెర్రస్ ఎక్కుతున్నాను. ఇది వచ్చేసి ఇది బాదం చెట్టు అండి, టెర్రస్ పైన బాదం చెట్టు. కోతులు అయితే రామగుండం అంటే సిఎస్ఎఫ్ కాదండి, రామగుండం అంటే మంకీస్ అడ్డా అనమాట. అంత ఘోరంగా వస్తాయి. ఆ బాదం చెట్టు కోసమని విపరీతంగా మంకీలు వస్తాయి.
ఇది వచ్చేసి పైన నుంచి మీకు ఒకసారి చూద్దామని చూపిస్తున్నాను. ఇది మాత్రం ఏ క్వార్టర్స్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను బీ క్వార్టర్స్ చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, బాయ్.